ఈ మతాలకు సంబంధించిన వాటిలో ఎక్కువ లూప్ హోల్స్ ఉంటాయి. సరే లూప్ హోల్స్ అని నేను మరి చిన్నతనంగా మాట్లాడటం కాదు, కానీ అంటే ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఆడపిల్లలకి ఆస్తి హక్కుకు సంబంధించి కానీ, ఇన్హెరిటెన్స్కి సంబంధించి కానీ, మ్యారేజ్కి సంబంధించి కానీ, డైవర్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందా అన్నమాట వాస్తవం. అందరూ ఒప్పుకుంటారు కూడా. చిత్రం ఏంటంటే ఒప్పుకుంటారో ఇంప్లిమెంటేషన్ ముందు రావట. ఒప్పుకుంటారు అంటే ఆడపిల్ల సమానం, మగపిల్ల ఆడపిల్ల సమానమే, ఆస్తులు సమానమే, లేకపోతేనేమో డైవర్సిటీ ఆడపిల్లకైనా సిస్టమేటిక్గా అవ్వాలని కోరుకుంటారు తప్ప నేను ఈ మాట చెప్తే తలాక్, ఇది చెప్తే డైవర్స్ అయిపోవాలి, లేకపోతే మనిషి 2 పెళ్లి చేసుకోవచ్చు, 4 పెళ్లి చేసుకోవచ్చు, 10 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, నేను లివింగ్ రిలేషన్షిప్ నాకు నచ్చదు కాబట్టి నేను పోతాను అన్నాడు అనుకోండి, మరి దీని పరిస్థితి ఏంటి, ఆడ పరిస్థితి ఏంటి? వీటికి దేనికి కూడా నాకు కన్వీనియంట్ గా ఉన్న పాయింట్ తీసుకుని మేల్ డామినేటెడ్ సొసైటీ బేసికల్ గా, ఎవడు ఒప్పుకోకపోయినా. ఈవెన్ మా ఇంట్లో మేల్ డామినేటెడే, మీ ఇంట్లో మేల్ డామినేటెడ్, ఒప్పుకోబడింది అంతే. ఇప్పుడు గట్టిగా 4 మాట్లాడాలనుకోండి, మా ఇంట్లో ఏమన్నా గట్టిగా అనుకోండి, కుదరదనుకోండి, పాప మళ్ళీ కావుతూ ఉంటారు. ఇది జనరల్ అన్ని ఇళ్లలో ఉండేదే. ఇది కొంచెం తగ్గాలి అన్నది పర్పస్ అండి, లాంగ్ టర్మ్ విజన్. ఇది మంచిది, ఇది కాదని నేను చెప్పను. అంటే సిస్టంలోకి దీన్ని తీసుకొచ్చేది. మీరు సిస్టమ్ లోపలిగా తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ఆస్తి హక్కు చట్టం ఉంది. అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెచ్చారు అని మనం ఎంతమంది ఎంతో గొప్పగా అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఎవడో సకసంగా ఇవ్వడం. చాలా మంది ఇళ్ళలో ఎవరో కొడుకైతే కొడుకు, కూతురా ఇంక పెళ్లి చేశాం కదా కట్నం ఇచ్చాం కదా, పాప కొంతమంది ఇస్తున్నారని చెప్పేది అందరూ ఇవ్వట్లేదు. కానీ అంటే వీళ్ళు వెళ్ళి కోర్టుకి వెళ్ళి పోరాడితే పాప చట్ట ప్రకారం వస్తే రావచ్చు తప్ప ఎవరు పోరాడతారంటే పోరాడతారు. బట్ అట్లీస్ట్ ఓకే, కొంతలో కొంత బెటర్ అనుకుందాం. సో దీనికి చట్టలోపం అనేది ఏదైతే ఉంటుందో రాకపోతే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఒకటి చెప్తారండి, ఒక ట్రైబ్ ఒకటి చెప్తారండి. ఇప్పుడు కొంతమంది ఏమో ఇటు అలవాట్లు అంటే ఫుడ్ కస్టమ్స్ అంటే పెద్ద దానివల్ల నష్టమే జరగల. సరే మీకు ఒక కష్టం ఉంది, చేసుకో, వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం చేసుకో. కానీ లీగల్ వ్యాలిటీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదండి. చాలా 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 వాటిల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కర్లా ఉండదు. మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు మనకి భారతదేశంలో. ఎప్పుడైనా అమెరికా వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు అడుగుతారు తప్ప మ్యారేజ్ సర్టిఫికేట్ నాకైతే లేదనుకుంటున్నాను, నాకు తెలియదు కూడా. మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏమీ లేదు కదా, అదే మ్యాండేటరీ కదా, మనకేం కాదు కదండి యాక్చువల్గాను. అంటే ఏంటి, మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేట్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ సివిల్ కోడ్ యూసీసీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అందులో పెట్టారు ఏమని, లివింగ్ రిలేషన్షిప్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని. చేయాలి. చేయకపోతే రెస్పాన్సిబుల్ 10 మందితో లివింగ్ చేస్తాను, 10 మందితో కాపురాలు చేస్తాను, పిల్లలు కానీ రోడ్డు మీద పోతాను నేను. అప్పుడు ఏం చెప్తుంది, వీళ్ళు పిల్లలు కానీ లివింగ్ రిలేషన్షిప్ లో పెళ్లి కాకుండా పుట్టినా కూడా లీగల్ గా నీకు హక్కు వస్తుందని చెప్పింది. కనీసం భయంతో తగ్గుతాయి కదా, భయంతో తగ్గుతాయి కదండి. భయం లేకపోతే ఇంకా కుక్క నక్క పందిలా తయారవుతాం మనం కూడా. దానికి ఒక పెళ్లి ఉండదు కదా,